పార్వతీపురం మండలం జిల్లా అధ్యక్షులు గురిమిల్లి అప్పలనాయుడు సమావేశంలో మాట్లాడుతూ నేటి పాలకులకు అమరావతి అభివృద్ధి చెందిన ప్రాంతానికి సాగునీరు ఇచ్చే పోలవరం గురించి ఆలోచిస్తారు. కానీ వెనుకకు నెట్టేసిన ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులో పూర్తి నిధులు కేటాయింపునకు చేతులు రావడం లేదంటే ఈ ప్రాంతం రైతాంగ సహనాన్ని పరీక్షిస్తున్నట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకొండ మండలంలోని ప్రధానమైన తోటపల్లి కాలువ ఆధునికీకరణ పనులు, గిరిజన రైతాంగానికి ఉపయోగపడే జంపర్ కోట రిజర్వాయర్, పెండింగ్ ప్రాజెక్టు పనులు సాధనకై మరో ఉద్యమానికి గ్రామ రైతులలో చైతన్యం చేస్తూ కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. నేను పార్వతీపురం మన్యం జిల్లా యొక్క రైతు సంఘం యొక్క గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఈవేళ తోటపల్లి ఎడమ కాలువ సంబంధించి ఆధునికీకరణ పనులు చేయకుండా ప్రభుత్వం వాళ్ళేమో ఎక్కడెక్కడో ఉండేటువంటి అమరావతి కావచ్చు, లేకపోతే పోలవరం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాటన్నిటినీ బాగు చేస్తే మేము కాదనడం లేదు. కాకపోతే ఈ ప్రాజెక్టు తోటపల్లి కాలువ తాలూకు ఎడమ కాలువ తాలూకు ప్రాజెక్టు బ్రిటిష్ కాలంలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి పాలకొండ, వీరగట్ట మొదలైన మండలాలకేమో చాలా ఎక్కువగా నీరు సరఫరా చేస్తూ మంచి పంటలు పండేటువంటి ప్రాంతం అయింది. అటువంటి ప్రాంతంలో ఈవేళ నీటి కరువు ఏర్పడితే ప్రాజెక్టు పనులు, ఆధునీకరణ పనులు చేపట్టకుండా 25% లోపు పనులు అన్నిటిని ఆపేస్తున్నాము. ఇంకా తక్కినవి ఎక్కువైతే మాత్రమే చేస్తామన్నాం. ప్రభుత్వం తరఫున ఇది మంచి పని గుర్తింపు పడడం లేదు. ఇది మంచి పని కాదు ప్రభుత్వం తాలూకాది. రైతులు ఎవరు కూడా మాకు కాలువ పనులు చేయొద్దని అనలేదు. వచ్చిన పాలకులు లేకపోతే ప్రభుత్వాలు అవి చేయకపోవడం వలన కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే జగన్ కావచ్చు, వీళ్ళంతమంది దీని మీద దృష్టి పట్టకుండా పనులు చేయకపోవడం వలన ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉండేటువంటి పాలకొండ ప్రాంతము ఈవేళ కరువు పరిస్థితులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. శివారు ప్రాంతాలకు అసలు నీరు వెళ్లకుండా, పంటలు పండకుండా ఉండే పరిస్థితి ఏర్పడేది. కాబట్టి విపరీతమైన నీరు ఉన్నది. దాన్ని వినియోగించుకోకపోవడం వల్ల, ప్రభుత్వాలు సక్రమమైన చర్యలు చేసుకోకపోవడం వలన ఈవేళేమో రైతులు బాధలు పడవలసి వస్తుంది. నీరు లేని దగ్గరేమో ఏదో నీరు సృష్టిస్తున్నాము, అక్కడేమో ప్రాజెక్టులు చేస్తున్నాం అనే దానికి బదులు ఎప్పటి నుంచో వందలాది సంవత్సరాల నుంచి నీరు పుష్కలంగా ఉండేటువంటి కాలువ, అప్పటి నుంచి అమలు చేయబడుతున్న కాలువను విడిచిపెట్టి కొత్తగా ఎక్కడెక్కడో చేస్తున్నాం అనేది ఈనాటి ప్రభుత్వానికి కూడా చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఇద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరూ రైతులను ఆదుకుంటారు. ఈరోజు తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ఆయకట్టు రైతుల సమావేశం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, అలాగే సాధన సమితి ఏదైతే ఉందో ఆధునీకరణ పనుల సాధన సమితి ఆధ్వర్యంలో కొండాపురం గ్రామంలో ముఖ్య సమావేశం మండల స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. నవంబర్ 14వ తేదీ ఈరోజు. ఈ మధ్యకాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్రంలో వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కానీ, ఆ తర్వాత స్థానిక శాసనసభ్యులు కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పడంలో కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ఆధునీకరణ పనులే మా ప్రాధాన్యత అని చెప్పేసి ఇక్కడ వచ్చిన తెలుగుదేశం నాయకులు ఇచ్చిన డైరెక్షన్తో వారు కూడా మాట ఇచ్చారు. ఎన్నికలు అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మా పనులు వేగవంతం జరుగుతాయని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్నటువంటి తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు పాల్గొండ ప్రాంత రైతాంగానికి ఆవిర్నిచ్చాయి, ఆయుష్ పెంచాయి. ఏదో మన బడ్జెట్లో ఈ ఆధునీకరణ పనులు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 25% మించి జరగలేదు కనుక అటువంటి పనుల్ని వెనక్కి నెట్టేస్తామని చెప్పేసి అందులో భాగంగా కేవలం 22% మాత్రమే ఆధునీకరణ పనులు జరిగాయి కనుక దీన్ని పక్కన పెట్టేస్తాం అని చెప్పి ఒక ప్రకటన కూడా వచ్చింది. దీన్ని మేము సాధన సంస్థలు ఖండిస్తున్నాం. అలాగనే మన బడ్జెట్ కోసం చూద్దాము, అందులోనే ఏమైనా తీపి కబురు వస్తుందని చూసాం. దాంట్లో కూడా ఆధునీకరణ పనులకు సంబంధించి ఎక్కడ మాట్లాడలే. ఈ మండలంలో జంపర్కోట గిరిజన రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టు అది అలాగే మెత్తనాడికి నడుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అత్యవసర సమావేశం అనేది ఈరోజు చేసాం. ముఖ్యంతోనే ఏ విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి ఉన్న రైతాంగ అంశాలని, రైతుల తరగతి అభిప్రాయాలు తీసుకోవడానికి ఈ సమావేశంలో తీర్మానం చేస్తుంది ఏంటంటే, ఒకటే, ఏదైతే ఇక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జయకృష్ణ గారి వారి నాయకత్వంలో గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో ప్రకటన, లోకేష్ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో వచ్చిన అంశాలన్నింటినీ ఆధారం చేసుకొని
వారి దృష్టికి శాసనసభ తరఫున ఏ విధమైన అందుబాటులో ఉండే పద్ధతులు ఉన్నాయో వాటన్నింటినీ ఉపయోగించి తీసుకెళ్ళడానికి ప్రధానంగా రాజకీయాలకు అతీతంగా మరో ఉద్యమానికి ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నాం అని చెప్పేసి ఈ సమావేశంలో రైతుల తరఫున మా సాధారణ సమితి నాయకుల తరఫున అభిప్రాయం. దీని ఆధారం చేసుకుని ఈ విస్తృత సమావేశం కూడా ఈ మధ్యకాలంలో తిరిగి వేసి దీని ఆధారం చేసుకుని మరో ఉద్యమాన్ని కూడా మేము సిద్ధం కాబోతున్నామని చెప్పేసి తెలియజేస్తాను. గౌరవ మంత్రిగా ఈ ఏదైతే పార్వతి మన్యం జిల్లాకు ఉందో దానికి వ్యవసాయ శాఖ మంత్రి పక్క జిల్లా వారు దీనికి ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు దీని మీద దృష్టి పెట్టండి. వంశధార సంబంధించి కానీ ఆఫ్షోర్ పథకానికి సంబంధించి కానీ బడ్జెట్లో మీరు మాటలు ప్రభుత్వంతో వచ్చాయి, కానీ తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు ఎందుకు గుర్తుకు రావడం లేదు? ఒక మీ ఇన్ఛార్జి మంత్రిగా ఉండేటప్పుడు అది కూడా బాధ్యతగా ఉంటుందని చెప్పి అడుగుతాను. అదే సందర్భంలో మంత్రులు అలాగే అభివృద్ధి చెందిన ప్రాంతంలో మరింత అభివృద్ధి కోసం నిధులు ఇచ్చేస్తామని అనడం అనేది తప్పు. ఏమని పాల్గొండ ఈ ప్రాంత రైతాంగం మాకు ఈ కాలువ పనులు వద్దని అన్నారు ఎప్పుడైనా? ఎప్పుడు చేస్తారు? మాకు 2 పంటలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుంటే వాటికి నిధులు ఇచ్చి పనులు చేయించకుండా ఈరోజు 22% మాత్రమే జరిగే కనుక వాటిని రద్దు చేస్తామన్నాం. దుర్మార్గం చర్య ఇది. పాలకుల వైఖరి తప్ప ఇంకోటి కాదు. మీ చేతగలదాన్ని లేకపోతే మా ఐక్యత లేకపోవడాన్ని బట్టే కదా మీ పద్ధతిలో ఆడుతున్నారు. అందుకని చెప్పి అవసరం వస్తే అటువంటి చర్యలు కూడా ఇక్కడ ఉంటే రైతాంగం ఆలోచన చేస్తారని, ఆ విధంగా పాలక పక్షాన్ని ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయిలో కలిసి దీనికోసం సంప్రదింపులు చేస్తాం. దీనికి ఇక్కడ కలిసి వచ్చిన వారందరితో గడుపుకొని వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.